దేవుడు ఈరోజు మీకు ఆరాధనలో ఉన్నప్పుడు స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక్క మాట మీకు చెప్పమన్నాడు. చెప్పిన తర్వాత నేను యొక్క మాటలు మీకు చెప్పడానికి ఆశపడతాను. చూడండి, అందరు రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మననుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు మీరు బాగా ఆలకిస్తేనే, నేను చాలాసార్లు చెప్పేది ఏంటంటే, వినుట వలన మనకేం కలిగిద్ది? వినుట వలన ప్రభు మీద మనకి విశ్వాసం కలిగిద్ది. అందుకనే ప్రభు యొక్క మాటలు చెప్పేటప్పుడు మనం ఏం చేసి ఉండాలా? ప్రభు మాటలు శ్రద్ధ కలిగి వినాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు, మీతో చెప్పమన్న మాటలు మీతో మాట్లాడడానికి ఆశపడుచుండగా ప్రభు ఇక్కడ చెప్తున్న మాటలు, దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు? బాగా గమనించండి. దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు? మనం ఏ విధంగా నడిపించబడుతున్నాం? అర్థమైందమ్మా? దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు? మనం ఏ విధంగా నడిపించబడుతున్నాం? ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? అందుకే నా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఆరాధనలో ఉన్నప్పుడు ప్రభు ఈ మాట చెప్తే మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు మీరు బాగా గమనించండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో అది దేవుడు చేసిన. హల్లెలూయా. దేవుడు మనల్ని కొన్ని విషయాలను బట్టి, దేవుడు నువ్వు ఇట్లాగా ఉండాలని, దేవుడు ఇట్లాగా నువ్వు నడిపించబడాలని ప్రభు ఆశపడుతుంటాడు ఎప్పుడు. కానీ మనం ఏమాత్రము కూడా ప్రభు మాటలకు లోబడకుండా, ప్రభు మాటలు చెప్పిన ప్రకారం నడిపించబడకుండా మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తుంటాం. అందుకే నా ప్రభు అంటున్నాడు, నిన్ను నేను ఎందుకు నియమించానో తెలుసా? ఏంటిదంట? దేవుడు మనల్ని ఎందుకు నియమించాడో ప్రభు మాట్లాడుతున్న మాటలు. ఆయన నిన్ను ఎందుకు నియమించాడు? నువ్వు ఏ విధంగా బ్రతకాలని నియమించాడు? నువ్వు ఏ విధంగా నడిపించబడాలని ప్రభు నియమించాడు నిన్ను. తెలుసు అందరికీ? ఎవరికన్నా ఆ మాటలు చెప్పి వెళ్తాను ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు మీరు బాగా గమనించండి. దేవుడు నిన్ను నియమించింది ఎందుకు? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు ఈ లోకానికి ఎందుకు నిన్ను పంపించాడు అంటే, దాన్ని బట్టి ఒక నియమం ఉంది, నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. నువ్వు ఏ విధంగా జీవించాలో ప్రభు కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అక్కడ నా ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, నువ్వు ఎందుకు నియమించబడ్డావంటే, నువ్వు ఏ విధంగా నడిపించబడాలంటే నా ప్రభు మాట్లాడుతున్న మాట 4వ వచనం చదువుదాం. మాట 3వ వచనం నుంచి, శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించే నడుచుకొనవలనని నేను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నా ప్రభు చెప్తున్న మాటలు ఏంటిది అంటే, నిన్ను దేవుడు ఎందుకు నియమించాడు అంటే, ఎందుకు నియమించాడంట? నువ్వు శరీర సంబంధంగా నడిపించబడకూడదని, నువ్వు శరీర సంబంధముగా ప్రవర్తించకూడదని, నువ్వు శరీర సంబంధంగా ఏమాత్రము కూడా ఈ లోకంలో జీవించకూడదని
నా ప్రభు నీకు ఒక నియమం పెట్టాడు. హల్లెలూయా. ఏంటయ్యా నియమం అంటే, నీవు శరీర ప్రకారము కాక నీవు ఆత్మ సంబంధముగానే నడిపించబడాలి. ఎట్లాగంట? నీవు ఆత్మ సంబంధంగానే నడిపించబడాలని ఆయన నిన్ను నియమించాడు. కానీ ఈ లోకంలో వాళ్ళంతా ఎట్లా జీవిస్తున్నారంటే, శరీర సంబంధంగా నడిపించబడుతూ, శరీర ఆలోచన ప్రకారం నడిపించబడుతూ, ఆత్మ సంబంధమైన ఆలోచన ఏ విధమైన ఆలోచన చేత నడిపించబడకుండా వారిష్టానుసారంగా బ్రతుకుతున్నారు అందరూ. నా ప్రభువు ఎందుకు నియమించాడంటే, నీవు ఆత్మ సంబంధంగా నడిపించబడాలన్నదే నా యొక్క ప్రభు యొక్క కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏమాత్రము కూడా శరీర సంబంధంగా జీవించకూడదని, ఏమాత్రము కూడా శరీరము చెప్పిన మాటలు నువ్వు వినకూడదని నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాట, ఎందుకు ప్రభు ఈ యొక్క మాటలు నాతో మాట్లాడాడో నాకు తెలియదు, కానీ నేను ఒకటే నియమించుకుంటానండి. ఏదో 4 పాయింట్ రాసుకొని వచ్చి, నేను ఎప్పుడు కూడా ఫస్ట్ నేను ప్రసంగం చేసేటప్పుడు బాగా గమనించిన నా చిన్న సాక్ష్యం చెప్తానండి. నేను ఫస్ట్ వాక్యం చెప్పేటప్పుడు వేరే చోటకి వెళ్తే అక్కడ ఇంకా చెప్పుకున్న మందే ఇంకా ఇష్టం వచ్చింది అయిపోయింది అని 4-5 రెఫరెన్సులు గబగబ రాసుకొని, ఒక బుక్లో ఎంత బుక్ ఉండేది, ఆ బుక్లో రాసుకొని ఆ రోజు ఏదో ఎరగదిద్దాం చర్చిలో అని వెళ్ళిపోయాను అంతే. కానీ ఆ రోజు ఫెయిల్ కాదు కదా, అట్టర్ ఫెయిల్ అయింది. అంటే ఏందో తెలుసా? నేను ఒకటే, ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యి నాకు ఇచ్చిన ఆలోచన బట్టి, నాకు ఇచ్చిన నడిపింపుని బట్టి, నా ఆలోచన బట్టి నేను ఏదో 4 రెఫరెన్స్ రాసుకొని ఏంది ప్రేమించడం గురించి 4-5 రెఫరెన్స్లు రాస్తాం, లేకపోతే సిద్ధపాటు గురించి 4-5 రెఫరెన్స్ రాసుకుంటాం. అది వెళ్ళి నువ్వు వాక్యం చెప్పి ప్రకారం అక్కడ ఏమన్నా మార్పు చెందుతారా? నేను ఆ రోజు ఏమైందంటే, నాది అక్కడ ఆ రోజు ఎంత వాక్యం చెప్పినా కానీ ఒక్కరు కూడా అట్లాగే సచిన్ సేవలు అట్లుంటే తెలుసుగా. అప్పుడు అనుకున్నా, ప్రభువా నేనేదో మాట్లాడడానికి పోయాను నాయనా, కనీసం దానికి 1% కూడా రాలేదు అని చెప్పి, అప్పుడు అయ్యా నాది కాదు నాయన, నేను మాట్లాడిన, ఇంకా నాకు అవసరం లేదు, నువ్వు ఏది చెబితే నేను అది చేస్తా. హల్లెలూయా. అక్కడ నా ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నాతో మాట్లాడే మాటలు ఏంటంటే, ఆ రోజు మొదలుకొని ఈ రోజు దాకా నేను ఏమాత్రము కూడా నేను పలానా వాక్యం పలానా దగ్గర చెప్పాలా, పలానా దగ్గర ఈ వాక్యం చెప్పాలని ఎప్పుడు కూడా ఆలోచించలేదు నేను. అందుకని నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఒకసారి గమనించండి. దేవుడు నేను ఎందుకు నియమించాడంటే, నీవు శరీర సంబంధంగా బ్రతకూడదని, శరీరానుసారంగా నడిపించబడకూడదని, నీవు కేవలము ఆత్మ సంబంధంగా నడిపించబడాలని నా ప్రభు నిన్ను నియమించాడు. హల్లెలూయా. నేను ఎందుకు నియమించాడంటే, అందరు గర్వముగా చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, నేను ఆత్మ సంబంధంగా బ్రతకడానికి నన్ను ఇక్కడ నడిపించింది, ఆత్మ సంబంధంగా ప్రవర్తించడానికే దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టింది అని మనం ధైర్యంగా చెప్పాలా. ఎప్పుడు కూడా మనుషులను బట్టి నడిపించబడుతుంటారు, కొంతమంది మనుషుల ఆలోచన ప్రకారం నడిపించబడుతుంటారు. మీకు అర్థమవుతుందమ్మా చెప్పిన మాట? వినపడుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాట, దేవుడు నిన్ను ఎందుకు నియమించాడు అంటే, దేవుడు నిన్ను ఎందుకు నియమించాడు అంటే, నీవు శరీర సంబంధంగా బ్రతకూడదని, శరీరానుసారంగా ప్రవర్తించకూడదని, నీవు కేవలము ఆత్మ సంబంధంగా నడిపించబడాలన్నది నా యొక్క ప్రభు యొక్క కోరిక. ఆయన నిన్ను నియమించిన నియమం అది. కానీ మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా నడిపించబడుతున్నాం, ఏ విధమైన ఆలోచన చేత ఈ లోకంలో జీవిస్తున్నాం. మనం ఈ లోకంలో బ్రతకడానికి కాదు నిన్ను పంపించింది, ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా ఉండడానికి కాదు నీ దేవుడు నేను ఇక్కడ నిలబెట్టింది. నీవు కేవలము ఆత్మ సంబంధమైన బిడ్డగా ఈ లోకంలో బ్రతకడానికి మాత్రమే నిన్ను నా ప్రభు నియమించాడు నిన్ను. కానీ మనం ఆత్మ సంబంధంగా నడిపించబడం, యాకాడికి శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ప్రవర్తన, శరీర సంబంధమైన ఆ బుద్ధి, ఆ జ్ఞానం చేత నడిపించబడుతుంటాం. మనం ఎప్పుడు కూడా మనం ఆత్మ సంబంధంగా ఎప్పుడు ఆలోచించాలి. ఎందుకనంటే మనం ప్రవర్తించేది మొత్తం ఎట్లా ఉంటుందంట, శరీర సంబంధమైన.
ఆ కిందంతా రాయబడింది ఏంటంటే శరీరానుసారమైన మనసు గలవాలంట, శరీరానుసారమైన దాని మీదే మనసు ఉంచుతారంట. దేని మీద మనసు ఉంచుతారంట? శరీరానుసారులు శరీర దాని మీదే మాత్రమే మనసు ఉంచుతారు వాళ్ళు. ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతారు. ఎందుకన్నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడంటే, నేను నియమించింది ఎందుకనంటే నీవు ఆత్మ సంబంధముగా మార్చబడాలని, ఆత్మ సంబంధంగా ప్రవర్తించాలని నా ప్రభు నిన్ను నియమించాడు. హల్లెలూయా. నిన్ను నియమించింది ఎందుకు అంటే ఆత్మ సంబంధముగా నీవు మార్చబడాలి. అందుకే అంటాడు కదా ఏమని, దేవుని ఆత్మ నీలో లేకపోతే వాడు నా వాడు ఏమాత్రం కాదు. 11వ వచనంలో ఉంటుంది, ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ నా కుమారులు నా కుమార్తెలు అనబడతారు. ఆత్మచేత నడిపించబడకుండా ఆత్మ సంబంధమైన మనసులు నీకు లేకపోతే నువ్వు ఏమాత్రమైన కుమార్తెవి కాదు, నువ్వేమాత్రమైన కుమారుడివి కూడా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట, నా ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు ఆత్మ సంబంధంగా మార్చబడాలని. కానీ అనేక మంది అయ్యా మేమే ఎందుకు ఆత్మ సంబంధంగా మార్చబడాలి, మేము ఎందుకు ఆ నియమం ప్రకారం నడిపించబడాలి, మేము అట్లాగే ఎందుకు నడిపించబడాలయ్యా అని మీరు అడిగితే నేను ఒక మాట చెప్తాను. చూడండి, అందరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. చదవండి. మీరు సహింపవలనని కోరుచున్నాను, నన్ను గూర్చి ఎలాగైనాను సహించండి. ఈరోజు నా ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈరోజు కొంచెంసేపు భరించండి నన్ను. దేవునికి స్తోత్రం. మీకు ఈ మాటలు చెప్పాలని అది జస్ట్ ఫర్ దేవుడు ఆరాధనలో దేవుడు అది ఇస్తే చెప్పాను మీకు. ఇక్కడ నా ప్రభు చెప్తుంది ఏంటంటే నీవు ఆత్మ సంబంధంగా నడిపించబడాలన్నది నా ప్రభు యొక్క నియమము. నా ప్రభు ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, ఒకవేళ నేను ఆత్మ సంబంధంగా ఎందుకు బ్రతకాలి, నేను ఎందుకు ఆ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలంటే నా ప్రభు అంటున్న మాట ఏంటంటే, అక్కడ అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను కొంచెము వివేకముగా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను కనుక మీరు సహించుకొని, మరీ చెప్తున్నాను ఇంకనూ సహించుకొని కొద్దిగా సేపు వినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నా ప్రభు మాట్లాడుతున్న మాట మీరు బాగా గమనించినట్లయితే, దేవుడిని నియమించింది ఎందుకు చెప్పండి? ఆత్మ సంబంధంగా నడిపించబడ్డాలి. హల్లెలూయా. నీవు ఆత్మ సంబంధంగా ఎందుకు నడిపించబడాలి, నీవు ఆత్మ సంబంధంగా ఎందుకు ఉండాలి, నీవు ఆత్మ సంబంధంగా ఎందుకు మార్చబడాలంటే నా ప్రభు అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్న మాట ఇప్పుడు చదవండి కింద. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును నేను ప్రదానము చేశాను. హల్లెలూయా. నీవు ఎందుకు ఆత్మ సంబంధముగా మార్చబడాలి, నీవు ఎందుకు ఆత్మ సంబంధంగా నడిపించబడాలంటే నా ప్రభు మాట్లాడుతున్న మాట, అపోస్తలుడైన పౌలు సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే, ఏం చెప్తున్నాడు అక్కడ? మిమ్మలను ఇక్కడ చదవండి ఒకసారి మళ్ళీ. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను గనుక, ఎందుకనగా నిన్ను పవిత్రురాలైన కన్యకగా మార్చబడాలని నిన్ను నేను ఆయనకి సమర్పించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు నిన్ను నియమించాడు అంటే, ఒకటి ఆత్మ సంబంధంగా నీవు మార్చబడాలని. నా ప్రభు ఎందుకు నిన్ను రక్షించుకున్నాడంటే, నా ప్రభు చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్న మాట మీరు బాగా గమనించినట్లయితే, మిమ్మల్ని పవిత్రాలుగా మార్చాలని. ఎట్లాగంట? మిమ్మల్ని పవిత్రాలుగా మార్చాలని, పవిత్రుడిగా మార్చాలని ఎవరు ఆశపడుతున్నారంట? అపోస్తలుడైన పౌలు సంఘం పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు కూడా ఒక ఆశ కలిగి ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ పవిత్రపరచాలని, మిమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచాలని ఒక ఆశ కలిగి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. కానీ మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఆలోచించాలి. ఇక్కడ నా ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే,
నీవు పవిత్రాలుగా మార్చబడాలని. ఎట్లా మార్చబడాలని? నీవు ఎందుకు ఆత్మ సంబంధంగా నడిపించబడాలంటే నీవు పవిత్రాలుగా మార్చబడాలని. నువ్వు పవిత్రాలుగా మార్చబడాలంటే, నువ్వు పవిత్రుడిగా మార్చబడాలంటే నీవు చేయవలసిన పని ఏంటంటే, అక్కడ చదవను ఏమనంటే, పవిత్రాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట? సమర్పించుకోవాలి. హల్లెలూయా. మీరు పవిత్రులుగా మార్చబడాలన్నా, మీరు పరిశుద్ధులుగా మార్చబడాలన్నా నీవు ఆయనకి ఏం చేసుకోవాలంట? సమర్పించుకోవాలా. నువ్వు సమర్పించుకోకుండా, నువ్వు ఏమాత్రం కూడా ఆయనకి అప్పచెప్పుకోకుండా నువ్వు ఏమాత్రం పరిశుద్ధులుగా మార్చబడవు, పవిత్రాలుగా మార్చబడవు. నువ్వు ఎప్పుడు కూడా అట్లాగే శరీర సంబంధంగా బ్రతుకుతావు. కానీ మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించు. నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను పవిత్రాలైన కన్యకగా ఆయనకి ఏందంట? ఆయనకి నిన్ను ఏం చేయాలని ఆశపడుతున్నాడు తెలుసా? మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ లోకంలో విడిపింపబడింది ఎందుకు? ఆయనతో కలిసి పెళ్లి చేసుకోవడానికి కాదా? ఆయనతో కలిసి జీవించడానికి కాదా? హల్లెలూయా. ఆయనతో నువ్వు కలిసి బ్రతకాలంటే, ఆయనతో కలిసి నువ్వు ఉండాలంటే నా ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. నీవు ఆయనకి పవిత్రాలుగా మార్చబడాలి. పవిత్రాలుగా నువ్వు మార్చబడాలంటే నిన్ను నువ్వు ప్రభువుకు సమర్పించుకోవాలా. ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకోవాలి. ఎవరికి సమర్పించుకోవాలా? అయ్యా మేము ఎందుకు సమర్పించుకోవాలి? ఎందుకు మేము పవిత్రులుగా మార్చబడాలి? చాలామంది డౌట్ ఉంటుందా కాదా? ఎందుకు అయ్యా మాతోనే పడతాయి ఈ మాటలు. ఎందుకు మేము ఇట్లాగా ఉండాలి? మేము ఎందుకు సమర్పించుకోవాలి? ఎందుకని ఈ మాటలు ప్రభు చెప్తున్నా అంటే, నువ్వు పవిత్రాలుగా ఆయన ఎదుట నిన్ను నిలబెట్టాలని. సంఘ కాపురి యొక్క బాధ, సంఘ కాపురి యొక్క తపన ఏంటిదంటే, నీవు ఆయన ఎదుట పవిత్రంగా కనపడాలని, పవిత్రాలుగా నువ్వు కనపడాలని. నీవు పవిత్రాలుగా నువ్వు కనపడాలంటే నిన్ను నువ్వు ప్రభువుకు సమర్పించుకోవాలి. నువ్వు సమర్పించుకోకుండా నువ్వు పవిత్రులుగా మార్చబడలేవు. ఏమవ్వలేవు? నువ్వు ఏమాత్రము కూడా మార్చబడలేవు. నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ప్రభువా, నా జీవితం నీది, ఇదిగో నా ఆస్తి నీది, నా సమస్తం నీవు నా తండ్రి, నేను ఏమాత్రము కాదు అని నువ్వేం చేయాలంటే ప్రభుకు నిన్ను నువ్వు సమర్పించేసుకోవాలి. హల్లెలూయా. చెప్తాను. సమర్పించుకున్న ఒక ఆయన ఉన్నాడు, సేవకుడు, ఆయన గురించి చెప్తాను. హల్లెలూయా. ఇక నా ప్రభు మాట్లాడుతున్న మాట, ఎందుకయ్యా ఎందుకు సమర్పించుకోవాలి? మేము ఎందుకు సమర్పించుకోవాలంటే నువ్వు పవిత్రాలుగా మార్చబడాలని. మేము ఎందుకు పవిత్రాలుగా మార్చబడాలి? ఎందుకు మేము సమర్పించుకోవాలి అంటే నా ప్రభు మాట్లాడతాడు. కింద చదవండి మళ్ళీ అదే మాట. దేవునితో, క్రీస్తుతో మీరు ప్రదానము చేయబడ్డారు. ఏం చేయబడ్డారంట? ఎట్లాగా? ప్రధానం అంటే ఏందో తెలుసా? చెప్పండి ఎవరికి తెలిస్తే. హల్లెలూయా. ఎంగేజ్మెంట్ అంటే ఏందో తెలుసా? నువ్వు బాప్తిసం తీసుకున్నారు ఎంతమంది చేతితండి? సంపూర్ణంగా ఎత్తాలా. మీరందరూ ప్రభుకి ప్రదానము చేయబడ్డారు. హల్లెలూయా. ప్రదానం చేయబడే నీవు ఎవరికి సంబంధించిన దానివి? నువ్వు ఎవరికి సంబంధించిన దానివి? నువ్వు దేవునికి సంబంధించిన దానివి గనుక, నువ్వు దేవునికి సంబంధించిన వాడివి గనుక నువ్వు ఎవరి ప్రకారం నడిపించబడాలా? హల్లెలూయా. నువ్వు ప్రభుకు మాత్రమే, ఆయన చెప్పిందే నడిపించబడాలా. ఆయన నీకు భర్త అయి ఉన్నాడు కనుక ఆయన చెప్పిన మాటలు నువ్వు అనుసరించి నడిపించబడాలా. నువ్వు ఎందుకు పవిత్రాలుగా మార్చబడాలి? ఎందుకు నేను సమర్పించుకోవాలంటే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ప్రభువుతో ప్రదానము చేయబడ్డావు. నువ్వు ప్రదానం చేయబడిపోతే ఆయనకు అవసరం లేదు. నువ్వు ప్రదానం చేయబడ్డావు కనుక ఈరోజు నా ప్రభునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనకి ప్రదానం చేయబడ్డావు కనుక నువ్వు పవిత్రాలుగా మార్చబడాల్సిందే. రేపు వస్తాడు ఆయన. రేపు వచ్చి నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు పలానా రొప్పుడు, పలానా 2015లోనో జనవరి 7వ తారీఖు చేసుకున్నాడు అనుకో. అవునా కదా? ఇప్పుడు ఎంగేజ్మెంట్ అవ్వగానే పెళ్ళి అయిందండి ఎవరికని చెప్పండి. మీకు అట్టయిందా? అవ్వలేదుగా. కొన్ని దినాలు గ్యాప్ వచ్చినాయా, కొన్ని నెలలు గ్యాప్ వచ్చినాయా? ఈ గ్యాప్లో నువ్వేమవ్వాలా? నువ్వు పవిత్రులుగా మార్చబడాలా. ఇంక నువ్వు ఎవరికి సంబంధించిన దానివి? నీ భర్తకు సంబంధించిన దానివి,
నువ్వు ఎవరు కూడా నీ భర్త గురించి ఆలోచనలు ఉండాలా, నీ భర్త గురించే తపన ఉండాలా, నీ భర్త కోసమే ఆలోచన, నీ భర్త చెప్పిన మాటల ప్రకారం నడిపించబడాలా. ఎందుకనంటే నువ్వు ఆయనకి ప్రదానము చేయబడ్డావు. నువ్వు ఆయనకి ప్రదానం చేయబడ్డావు కనుక ఇంకా ఎప్పుడు నీవు ఇష్ట ప్రకారం నడిపించబడ్డానికి కాదు, నీ జీవితం అయిపోయింది. ఇంకా ప్రదానం చేయబడ్డావు కనుక ఇది మొదలుకొని నీవు పవిత్రాలుగా మార్చబడాలా. నువ్వు పవిత్రాలుగా మార్చబడాలంటే నువ్వు ప్రభుకు సమర్పించుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను సమర్పించుకోవాలంటే, ఎందుకనంట నువ్వు దేవునితో ప్రదానం చేయబడ్డావు. ఏం చేయబడ్డావు? ఎందుకు చేయబడ్డావు? నువ్వేం చేయబడ్డావు? క్రీస్తుతో పాటు ఎంగేజ్మెంట్ చేసుకున్నావు. ఆయన నీతో పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. రేపు వచ్చినప్పుడు ఆయన వచ్చేయడానికి వస్తాడా రాడా? వస్తాడా? ఏందంత చిన్న చెప్తున్నారు మీరు? ఇందాక ఆరాధనలో అందరూ అరుస్తున్నారు అనుకున్నాను నేను. ఏంది అసలు మాటలే రావట్లేదు. అసలు వస్తాడా రాడా? వచ్చినప్పుడు ఆయన నేను చూస్తాడు చూడ్డా. ఎప్పుడెప్పుడో చేసుకుంది నాతో ఎంగేజ్మెంటు, ఇప్పుడు ఎట్టుందో ఈ సహోదరుని చూడ్డా. నేను వచ్చేదాకా ఓపిక పట్టలేకపోయావా? నేను వచ్చేదాకా ఉండలేకపోయావా? నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతావా? నీ ఇష్టం వచ్చి ఉంటావా అని చెప్పి దేవుడు వదిలేసిపోడా? అయ్యేందుకు లోక సంబంధం ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిందండి. ఆ అమ్మాయికి 2 నెలలు పట్టింది గ్యాపు. ఈ 2 నెలల్లో అమ్మాయి గురించి తెలియపరచబడింది అబ్బాయికి. ఆ అమ్మాయి ఎదుగో ఫలానా ఫలానా అని తెలియపరచబడింది. అబ్బాయి పెళ్లి చేసుకుంటాడా? చెప్పండి, పెళ్లి చేసుకుంటాడా? లేకపోతే మీ గురించి చెప్తాను, మీ ఆయన ఇంతకుముందు తప్పు చేశాడు, మీకు ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా ఆలోచన బట్టి పెళ్లి చేసుకుంటారు మీరు? మీరే చేసుకోకపోతే సర్వలోకాన్ని సృష్టించిన గొప్ప తండ్రి ఆయన నీకు ఒక నియమం పెట్టాడు. నేను ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నా అంటే నేను వచ్చేంత వరకు పవిత్రంగా బతకాలని. హల్లెలూయా. ఆయన ఎదుట నిర్దోషిగా కనపడాలి. ఆయన ఎదుట మనం నిర్దోషిగా నిలబడాలి, పవిత్రంగా మార్చబడాలి, పరిశుద్ధంగా మనం మార్చబడాలంటే ఆయనకి నీవు సమర్పించుకోవాలి. ఎవరికి సమర్పించుకోవాలి? ఆయనకి నువ్వు సమర్పించుకుంటేనే ఆయన నీలో ఉన్న ప్రతి ఒక్క మాలిన్యమును కడుగుతాడు. ఆయన నీ యొక్క ప్రతి ఒక్క పాపమును కడుగుతాడు. నిన్ను పరిశుద్ధురాలుగా మార్చబడతావు. నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన యెడల ఆయన కరుణా సంపన్నుడు కనుక నీ సమస్త దుర్నీతి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నిన్ను పరిశుద్ధుడిగా మార్చబడతావు. నీవు ఎందుకు ఇట్లాగ జీవిస్తున్నావు? మనం ఎందుకు నిన్ను నియమించింది ప్రభు? ఎందుకు ఇట్లాగ బ్రతుకుతున్నావు? నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, నీకు వస్తున్న ఆస్తిని బట్టి నువ్వు ఇట్లా జీవిస్తుంది. ఇదిగో లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఏంటిదంట? లోకము దాని ఆశలు గతించిపోతాయి. నిరంతరం నిలిచేది ఎవరు తెలుసా? ఆయన చిత్తాన్ని జరిగించిన వాడు మాత్రమే నిరంతరం ఆయనతో పాటు నివాసం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాను మీరుతో. ఎందుకు ఆయన కొరకు మనం బ్రతకాలి? ఎందుకు ఆత్మ సంబంధంగా మార్చబడాలంటే ఆయన నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆయనకి నువ్వు ప్రదానము చేయబడ్డావు. నీవు ప్రదానము చేయబడిన నీవు ఆయనకి పవిత్రాలుగా మార్చబడాలి. నువ్వు పరిశుద్ధుడిగా కనపడాలి. నువ్వు పరిశుద్ధుడిగా పవిత్రగాలుగా మార్చబడాలి. నువ్వు ఆయన కనపడాలంటే నువ్వు ఆయనకి సమర్పించుకోవాలి. కొంతమంది బ్రతుకులు ఎందుకు మార్చబడవంటే, కొంతమంది బ్రతుకులు ఎందుకు అట్లాగే ఉంటాయి అంటే వారి జీవితాలు ప్రభుకు సమర్పించుకోరు. అవునా కదా? సమర్పించుకోరు ఎవరు. ఆ సమర్పణ కలిగిన జీవితాలు వాళ్ళకు ఉండవు. ఎందుకనంటే వారు ఈ లోక సంబంధమైన ఆలోచన ప్రకారం నడిపించబడుతుంటారు. కానీ మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం ఆలోచించండి ఒకసారి. రేపు దేవుడు వస్తాడు. దేవుడు వచ్చినప్పుడు నీ బ్రతుకేంటిది? ఈ క్షణము నువ్వు రోడ్డు మీద వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయి చచ్చిపోతే నీ బ్రతుకేంటిది? నువ్వు ఆత్మచేత నింపబడ్డావా? ఆత్మచేత నడిపించబడుతున్నావా? నువ్వు పరిశుద్ధురాలువేనా? నువ్వు పవిత్రుడివేనా? ఆయన అంటున్నాడు ఏంటో తెలుసా? పవిత్రాలని మాత్రమే, నిందారహితుడిగా ఉన్న వారిని మాత్రమే ఆయన ఏం చేసుకోవడానికి వస్తున్నాడు? వివాహం చేసుకోవడానికి వస్తున్నాడు. హల్లెలూయా. నీవు ఆయన ఎదుట ఎట్ట నిలబడాలా? నిర్దోషిగా కనపడాలా.
నిన్ను చూసినప్పుడు ఆయనలో ఆ ప్రకాశవంతం వెలుగు కనపడాలా, ఏమాత్రం నీలో చీకటి కనపడకూడదు, ఏమాత్రము ఒక కలంకము లేని జీవితాన్ని జీవించాలా. ఎందుకు నా ప్రభు మాట్లాడుతున్నాడంటే, నిన్ను ఆ సంఘముతో అపోస్తలుడైన పౌలు ఎందుకు బాధపడుతున్నాడంటే, నిన్ను ఆయనకి ప్రదానం చేశాను, నిన్ను ఆయనకి నేను ఎంగేజ్మెంట్ చేశాను, నిన్ను పవిత్రాలుగా నిలబెడతానని ఆయనకి నేను ఒక ఒప్పందం చేశాను. ప్రభువా, ఈ సంఘము నా చేతులకు అప్పగించావు, ఈ సంఘాన్ని నేను పవిత్రంగా మార్చి నీకు అప్పచెప్తాను ప్రభువా. అదండి ఉండాల్సిన భారం. నా ప్రభు ఎందుకు ప్రతి వారం మీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మీరందరూ ప్రభు సన్నిధిలో ఆయన రాకడలను మీరందరూ ఎత్తబడాలనే. అందరు ఎత్తబడరు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎత్తబడరు. ఎత్తబడతారా? ఏడ రాయబడిందమ్మా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎత్తబడతారని? ఒకటే మాట అన్నాడు, ఏమని తెలుసా? ఎంతమంది దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో వారు నా కుమారులు. ఇక రెండో మాట లేదు. ఏంటిదంట అంటే, ఇప్పుడు ఆత్మచేత నింపబడిన వాళ్ళందరూ ఎవరంట? ఆలోచించండి, మీరే ఆలోచించండి. నేను ఆత్మచేత నింపబడలేదు. నేను ఎవరు? మీరు ఎప్పుడైనా అనుకున్నారు? ఎప్పుడైనా నిజం కదా, ఎంత వాక్యం చెప్తున్నారు, ఆత్మతో ప్రభుని ఆరాధిస్తున్నాం కదా, అసలు నేను ఆత్మచేత నింపబడ్డానా అన్న ఉందా మనకేమన్నా? ఆలోచించండి, ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రభు. నువ్వు ఎప్పుడు ఇట్లాగే వచ్చావు, 2 పాటలు పాడారు, ఒక 5-6 పాటలు పాడారు అనుకో, ఆరాధన అబ్బో బ్రహ్మాండం వాక్యం చెప్పారు, అష్టగారు ఒక అబ్బాయి వచ్చాడు ఒంగోలు నుంచి, ఏదో చెప్పాడులే అనుకొని మీ జీవితం చెప్పుకొని వెళ్ళిపోయి కూర్చొని వెళ్ళిపోతే మీకు ఏమాత్రం కూడా పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. ఎవరికి స్థానం అంటే, ఎంతోమంది దేవుని ఆత్మచేత నడిపింపబడతారు వారే ఎక్కడుంటారు? ఆ పరలోక రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. అందుకని నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఎందుకు నియమించబడ్డావు చెప్పాలి. ఎందుకు నియమించబడ్డావు? నీవు ఆత్మ సంబంధముగా నడిపించబడడానికి మాత్రమే. ఇప్పుడు శరీర సంబంధం నడిపించబడితే నువ్వు ఆత్మ సంబంధం బిడ్డవా? ఒక ఆమె వచ్చి కొట్టిందని నేను వచ్చి కొట్టింది, ఎందుకో తగాదు వచ్చిందో లేకపోతే పిల్లడు సంథింగ్ వచ్చి కొట్టింది, మీ యొక్క ఫీలింగ్ ఏంటి చెప్పండి? గమ్ముకుంటారా? ప్రభు ఏమంటాడు? అంతమంది కొట్టారుగా, ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని మీరు అనండి, మిమ్మల్ని వచ్చి కొడతాను. నేను ఎవరిని కొడతాను అనుకో, కొడితే మీరు ఏమంటారు? పానీలే పాస్టర్ గారికి కొట్టింది అనుకుంటారా? నన్ను కొట్టడానికి ఎవరు అతను? మా సంఘ సభ్యుడు కూడా కాదే, కొడితే మా సంఘ కాపురి కొట్టాలి, ఆయన ఎవరు మమ్మల్ని కొట్టడానికి అంటే నువ్వు దేని చేత నడిపించబడుతున్నావు? బిడ్డలారా చెప్పండి అమ్మా, దేని చేత నడిపించబడుతున్నావు? శరీర సంబంధంగా నడిపించబడే వాళ్ళకి ఎప్పుడు శరీర సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతుంది. హల్లెలూయా. అందుకే నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను ఆయన నియమించాడు. ఎందుకు నియమించాడంటే, నీవు ఆత్మ సంబంధంగా మార్చబడాలని నా ప్రభు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈరోజు కొంచెం మీతో మాట్లాడ ఆశపడుతున్నాను, కొంచెం సహించుకొని ఓర్చుకొని వినండి. వినకపోతే గట్టిగా అమర్చుకొని కూర్చోండి. హల్లెలూయా. అందుకే ఆ మాట చదివించింది. ఏమంటుంది తెలుసా? మీరు ప్రదానము చేయబడ్డారు క్రీస్తుకి. ఎవరికి? మీ ఆయనకి కాదు ప్రదానం చేయబడింది. నువ్వు సాక్షాత్తు సర్వలోకాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తతో నువ్వు ప్రదానం చేయబడ్డావు. గుర్తుపెట్టుకో. ప్రదానం చేయబడిన నీవు ఎట్లాగా ఉండాలి తెలుసా? పవిత్రాలుగా బ్రతకాల. ఎట్లా బ్రతకాల? ఎట్లాగా బ్రతకాల? పవిత్రాలుగా బ్రతకాల, పరిశుద్ధురాలుగా బ్రతకాల. నువ్వు అట్ట బ్రతకాలంటే నా ప్రభు అంటున్నాడు ఏమనంటే, నువ్వు ఆయనకి సమర్పించుకోవాలి. ఏం చేయాలా? చెప్పండి ఏం చేయాలి? ఎవరికి? దేవునికి మనం సమర్పించుకోవాలి. ఎప్పుడు కూడా నాకు
జోకులు చెప్పాలన్నా ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు రాదు. ఎందుకో దేవుడు అది ఇవ్వలేదు నాకు, దేవుడు మహాకృపను బట్టి. కొంతమంది నవ్విస్తుంటారు, అబ్బో బాలే చెప్పాడు ఆ పాస్టర్, నవ్విటివే అసలు. నాకు రాదమ్మా, ఇదేమనుకోవద్దు. నా ప్రభు నాతో ఏం మాట్లాడమన్నాడో ఆ మాటలు చెప్పి వెళ్తా. ఎవరు ఏమనుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతుంది. ఎందుకంటే నిన్ను నియమించింది ఎందుకనంటే, నిన్ను ఏర్పరచుకుంది ఎందుకంటే, నిన్ను దేవుడు ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడంటే నీవు పవిత్రాలుగా మార్చబడాలని, నీవు ఆత్మ సంబంధమైన బిడ్డగా మార్చబడాలనే, నువ్వు మంచిదానివనే. నిన్ను ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నానంటే నీ యొక్క ప్రవర్తన చూసి నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. మనం చెప్పుంటాం అందరికీ, బాప్తిస్తాన్ని ముందు ఏం చేస్తాం మనం? అయ్యా ఇంకెప్పుడు చేయను ప్రభు, ఇంకెప్పుడు నాయనా ఈ లోక సంబంధంగా బ్రతకను, నిన్నెప్పుడు బాధ పెట్టను అయ్యా అని చెప్పుంటామా చెప్పుండవా? ఏడ్చి ప్రభా బాప్తిసం తీసుకుంటాను ఆయన చెప్పుండవా? బాప్తిసం తీసుకున్నాను అడుగుతున్నా. ఒక తీర్మానం చేసుకున్నావా? ప్రభా ఇంకెప్పుడు చేయము. బాప్తిసం తీసుకున్న తర్వాత అందరూ అట్టే జీవిస్తున్నారమ్మా. నువ్వే చెప్పావు ప్రభా, నా బ్రతుకు మార్చుకుంటాను, నా ప్రవర్తన మార్చుకుంటాను, నా జీవితం నీది, నీ రక్షణ నాకు దయచేయనాయన అని చెప్తేనేగా ప్రభు నేను ఎంగేజ్మెంట్ చేసుకుంది. అందుకే కదా దేవుడు నేను రక్షించింది. కానీ రక్షించబడి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? పవిత్రాలుగా బ్రతుకుతున్నావా? పరిశుద్ధరాలుగా బ్రతుకుతున్నావా? ఎట్లాగా జీవిస్తున్నాం మనం ఈ లోకంలో? అందుకని నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నమాట. నీవు ఆయనతో పెనవేయబడ్డావు, ఆయనతో నీవు ఏంటంట, ఆయనతో నీవు ప్రదానము చేయబడ్డావు కనుక నీవు పవిత్రాలుగా బ్రతకాల్సిందే, నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకాల్సిందే. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. గుర్తుపెట్టుకోండి. ప్రభా 99% బాగానే ఉన్నాను నాయన, 1% నాయన ఏమండో గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో మీ పాస్టర్ గారు క్షమిస్తారేమో, ఒకవేళ నేను క్షమిస్తానేమో. నువ్వు చేసిన చిన్న తప్పును బట్టి ఆ పరలోక రాజ్యం, నిశ్చలమైన రాజ్యం, పరిశుద్ధమైన రాజ్యం, ఆ పరిశుద్ధమైన పట్టణంలో నువ్వు అడుగుపెట్టాలంటే నీవు పరిశుద్ధులుగా మార్చబడితేనే ఆ లోపలికి ప్రవేశం. నీకు ఒక్కటి ఉన్నా నువ్వు రావడానికి కూడా వీలు లేదు. హల్లెలూయా. ఎందుకు ఈ లోకంలో నీకు బ్రతుకునిచ్చిందంటే నిన్ను నువ్వు కడుక్కొని, నిన్ను పవిత్రపరచుకొని, నిన్ను నువ్వు పరిశుద్ధులుగా మార్చుకొని ప్రభు ఎదుట నిలబడాలన్నదే. హల్లెలూయా. నీవు ఆత్మ సంబంధంగా నడిపించబడాలనే నా ప్రభు యొక్క కోరిక. హల్లెలూయా. నా ప్రభు ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. ఆ టైం ఏం పని చేయటం. స్తోత్రం. మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతసేపు అమ్మ మీకు? 12 దాకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట మీకు అర్థమవుతుందమ్మా? చెప్పేది అర్థమైందా? దేవుడు ఎందుకు నియమించాడు నిన్ను? నీవు ఆత్మ సంబంధంగా బ్రతకాలని. హల్లెలూయా. ఎందుకు నువ్వు ఆత్మ సంబంధంగా నడిపించబడాలంటే నువ్వు ప్రభుకు ప్రదానం చేయబడ్డావు. నువ్వు ప్రదానం చేయబడకపోతే ఆయనకు అవసరం లేదు. నువ్వు ప్రదానం చేయబడ్డావు కనుక, ప్రభువుని అంగీకరించావు కనుక, ప్రభునందు విశ్వసించావు కనుక ప్రభు నీతో మాట్లాడుతుండే రోజు ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు ప్రదానం చేయబడ్డావు కనుక ఖచ్చితంగా నువ్వు పవిత్రులుగా మార్చబడాల్సిందే. నీ పరిశుద్ధతకి ఏది అడ్డం వస్తుందో దాన్ని తొలగించుకోవాలి, ఏది అడ్డం వస్తుందో అది తీసేసుకోవాలి ప్రభు కోసం. ఎందుకనంటే ఆయన నిశ్చలమైన రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నీ పరిశుద్ధమైన అలంకారాన్ని నీ కలిగి ఉండాలా. ఏ అలంకరణ? కమ్మలు పెట్టుకోవడం కాదు అలంకరణ. అయ్యా తగు మాత్రం అలంకరణ. అదే రాయలేదమ్మా, కింద చదవండి. తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది. తగు మాత్రం అంటే ఏందో తెలుసా? కింద అంటాడు, వెండితోనైనను, జడలతోనైనను, బంగారంనైనను. మీరు పెట్టుకుంది ఏంటిది? స్తోత్రం. హల్లెలూయా. నేను మిమ్మల్ని అవమానపరచాలని కాదు, నేను అట్లా మీరు పెట్టుకోండి, పెట్టుకున్న వాళ్ళు ఏం లేదు, ఆడికి వెళ్ళి ఆడ ఆగుతారంతే. స్తోత్రం. ఏందమ్మా అదంటే కొంచెం ఇష్టం అయ్యా. నన్ను తప్ప, వాక్యం ఉందిగా మనకి, నన్ను తప్ప దేనిని ఎక్కువ ప్రేమించినా
నా ప్రేమ వానిలో ఉండదు ఏమాత్రం కూడా. నేను వాడిని ప్రేమించను. ఫస్ట్ మన ప్రేమ ఎవరి మీద ఉండాలా? ప్రభు మీద. హల్లెలూయా. కొంచెం వినండి, అందుకే కొంచెం వినండి. ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఏంటిది? ప్రభు నిన్ను నియమించినందుకు చెప్పాలి, మీరు చెప్పండి. నీవు ఆత్మ సంబంధంగా నడిపించబడాలి. ఎందుకు నీవు ఆత్మ సంబంధంగా నడిపించబడాలి? ఎందుకనంటే నువ్వు ప్రభుకు ప్రదానం చేయబడ్డావు. ఎవరికి ప్రదానం చేయబడ్డావు? నువ్వు దేవుని చేత ప్రదానం చేయబడ్డావు. ఆయన్ని నువ్వు అంగీకరించావు. ఆయనతో నువ్వు పెళ్లి చేసుకుంటావని తీర్మానం చేసుకున్నావు. కనుక నీవు ఖచ్చితంగా పరిశుద్ధురాలుగా పవిత్రగా మార్చబడాలి. నువ్వు పరిశుద్ధురాలుగా పవిత్రాలుగా మార్చబడాలంటే నువ్వేం చేయాలా? ఇది ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఏంటంట? నువ్వేం చేయాలా? నిన్ను నీవు ప్రభువుకి సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఏం సమర్పించుకోవాలా? ప్రభుకి నిన్ను నీవు ఆయనకి సమర్పించుకోవాలా. అర్థమైందా? ఏం సమర్పించుకోవాలా? ప్రభుకి నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకోవాలి. ప్రభువుకు సమర్పించుకుంటే కానీ నువ్వు పవిత్రాలుగా మార్చబడలేవు, నువ్వు పరిశుద్ధులుగా మార్చబడలేవు, దేవుని ఆత్మ చేత నింపబడలేవు. దేవుని ఆత్మ చేత నింపబడాలంటే ఇది ఒక మాట చదువుతారా? చదవండి అన్నమాట. అపోస్తల కార్యాలు ఒక మాట ఉంటుంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 3వ వచనం చదువు. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొని ఆయన వారిని కలుసుకొని ఈలాగు మీరు చేయండి అని చెప్పి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కనిపెట్టుడి. హల్లెలూయా. తండ్రి ఒక వాగ్దానం చేశాడు. నీవు నేను చెప్పిన మాటల ప్రకారం నడిపించబడు. ఇదిగో నీవు యెరూషలేము నుంచి వెళ్ళక, ఎక్కడి నుంచి అంట? యెరూషలేము నుంచి అనగా దేవుని మందిరం నుంచి నువ్వు వెళ్ళక, విడిచిపెట్టక, దేవుడు చెప్పిన ఆ వాగ్దానము కొరకు కనిపెట్టి నీవు ప్రార్థన చేయి. ఏం చెప్పాడు? కనిపెట్టి మీరు ప్రార్థన చేయండి, అప్పుడు మీరు బాప్తిసం పొందారు కనుక కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మననే వరమును పొందుతారు. హల్లెలూయా. నేను అంటుంది ఏంటంటే, నీవు యెరూషలేము నుంచి వెళ్ళక అని ప్రభు చెప్పినప్పుడు నీ విడిచిపెట్టక దాని కొరకే ఏం చేయాలా? ప్రాకులాడాలా. దేవుని ఆత్మ చేత నింపబడడానికి ప్రయాసపడాలా, ప్రార్థన చేయాలా. దేవుని ఆత్మ గురించి ఒక మాట మీకు చెప్తాను, వినండి. నేను ప్రతి ఒక్క దగ్గర చెప్పాను ఏంటంటే, దేవుని ఆత్మ 3 విధాలుగా మాత్రమే మీ మీదకి వచ్చింది. ఒకటి, వారు ప్రార్థన వాక్యం గురించి చెప్తున్నానండి. వారు ప్రార్థన చేయగా ఆకాశమును దిగి వచ్చి వారు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. ఒకటి. రెండవది, అపోస్తులైన పౌలు సంఘంతో మాట్లాడుతుడు ఏమనంటే, మీరు పరిశుద్ధాత్మను వరం పొందేరా? మాకు తెలియదయ్యా, మాకెవరు చెప్పలేదు ఈ మాట అని చెప్పినప్పుడు అపోస్తలుడైన పౌలు వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. మూడవది ఎట్లాగంటే, పేతురు సంఘములో మాట్లాడుచుండగా ఆ మాటలో ఉన్న శక్తి ప్రతి ఒక్క బిడ్డను తాకగా వారందరూ దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. హల్లెలూయా. ఇక్కడ నా ప్రభు ఎందుకనంటే చాలామందికి తెలియదు, చాలామందికి ప్రార్థన చేయాలని తెలియదు. నేను అంటుంది ఏంటంటే, ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా నువ్వు దేవుని ఆత్మను సంపాదించుకోలేవు. నువ్వు సమర్పించుకొని నువ్వు పవిత్రులుగా మార్చుకొని, ప్రభువా నేను బ్రతుకుతున్నాను నాయన, నీ ఆత్మచేతను నింపు, నీ ఆత్మచేతను అభిషేకించయ్యా, నేను ఇంకా నువ్వు ఏదైనా మార్చుకోవాలి, ఏదైనా నాలో లోపం ఉందా నాకు తెలియపరచయ్యా అని చెప్పి ప్రభుని అడిగినప్పుడు ప్రభుని యొక్క నీ రూపాన్ని చూచి, అందుకే అంటాడేమనంటే, రోమిలు రాసే పత్రికలో అంటాడేమంటే, ఆత్మే నిన్ను చూచి ఆ ఆత్మే నీకేం చేసిందంట? సహాయం చేస్తాడంట. హల్లెలూయా. అందుకే నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని ఆత్మ చేత నింపబడాలంటే నువ్వు యెరూషలేము నుంచి వెళ్ళక ఆయన చెప్పిన వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆత్మ సంబంధంగా మార్చబడాలని. ఎందుకు ఆత్మ సంబంధంగా నువ్వు మార్చబడాలంటే, నా ప్రభుతో నువ్వు ప్రదానం చేయబడ్డావు. నువ్వు ప్రదానం చేయబడి నీవు పవిత్రాలుగా మార్చబడాలి. నువ్వు పవిత్రాలుగా మార్చబడాలంటే నిన్ను నువ్వు ప్రభుకు సమర్పించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పవిత్రాలుగా మార్చబడాలంటే నువ్వు సమర్పించుకోవాలి. ఎవరు సమర్పించుకున్నారు? ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఎవరు సమర్పించుకున్నారు? ఎవరు ప్రభు కోసం బ్రతికారంటే, నేను ఒకటే ఆయన చెప్తాను. ఎవరంటే అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడు తెలుసా? చదువుతున్న మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడునై ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనిందుడునై ఉంటిని. హల్లెలూయా. ఒకప్పుడు నేను హింసించిన వాడినే, ఒకప్పుడు నేను దూషించిన వాడినే, ఒకప్పుడు అల్లరితో ఆటపాటలు కలిగిన వాడిని నేను, ఒకప్పుడు పాపం చేసిన వాడినే, ఒకప్పుడు అనేకులను చంపిన వాడిని నేను. కానీ నేను ఇప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రం వలన దేవుడు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నేను అనిందుడిగా నేను మార్చబడ్డాను. హల్లెలూయా. అందరూ భయపడుతున్నారంటే, ఈయన వస్తున్నాడయ్యా చంపేస్తాడు ఖచ్చితంగా. అమ్మా, నేను ఒకప్పుడు లాంటి వాడిని కాదు, నేను మార్చబడ్డాను. ఎట్లాగా మార్చబడ్డానంటే, దేవుడు నాతో మాట్లాడాడమ్మా. నేను ఆ ధర్మశాస్త్రం వల్ల ఆయన నాతో మాట్లాడినప్పుడు నేను అనిందుడిగా మార్చబడ్డాను. నేను ఎట్లా మార్చబడ్డా అంట? అనిందుడిగా మార్చబడ్డాడు. ఆయన ఎటువంటి వాడో తెలుసా? ఆయన ఒక రాజు, రాజభోగాలు అనుభవించిన వాడు, ఆస్తిపరుడు. ఇప్పుడు చాలామందికి మీరు అందరూ ఆస్తిపరులే, కొంచెం ఒక హోదాలో ఉన్నవారే. అంటే మీ డ్రెస్ మెయింటెనెన్స్ బట్టి చెప్తున్నాను. మా ఈ తెల్ల డ్రెస్సులు తప్ప కలర్ కనపడవు మాకు మా చర్చిలో. ఎందుకంటే మనం ఎవరికి సంబంధించిన వాళ్ళము? పరిశుద్ధుడైన తండ్రికి. ఆయనకి తెల్లని వస్త్రం అంటే భలే ఇష్టం. హల్లెలూయా. అందుకని మేము తెల్ల బట్టలు వేస్తాం. మేము అసలు కింద ప్యాంటు కూడా ఏంటి, ఎందుకంటే మనం వెళ్తుంది దేవుని మందిరానికి. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవునికి ఇష్టకరంగా ఉండాలి. మీకు ఎప్పుడు నేను చెప్తాను, మా వాళ్ళకి కూడా క్లాస్ ఉన్నారు. దేవుని మందిరానికి కూడా ఎట్టబడితే అట్ట వెళ్ళడానికి లేదు నాన్న, తెలుసా మీకు? ఉన్నాయి. దేవుని మందిరానికి ఎట్లా వెళ్ళాలో ఒక క్రమం ఉంది. దేవుని ఎలా ఆరాధించాలో ఒక క్రమం ఉంది. దేవుని నిత్య జీవపు గుడిలో ఎట్లాగా పాల్గొనాలో ఒక క్రమం ఉంది. అదవుతుందా? ఎన్ని క్రమాలు. ఈ క్రమము లేకుండా దేవుడు నిన్ను తాకాలి, దర్శించాలంటే ఏమాత్రము అది ఇంపాసిబుల్. అది నువ్వు దేవుని ఆత్మచేత నింపబడాలంటే దానికి ఒక క్రమం ఉంటుంది, ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో నువ్వు నడవాలా. నడిపించబడినప్పుడే ఆ మార్గంలో వెళ్ళినప్పుడు నీకు తెలుసా, పరమగతిలో ఉంటుంది కదా, ఆమె అంట, నా భర్త ఎవరికైనా చూశారండి, నా ప్రాణప్రియుడు రాత్రి అంతా నాతో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆమె ఆయన వెతకడమే ప్రారంభించిందంట. సరేలే వెళ్ళినోడు వస్తానులే అనుకోలా. రాత్రి అంతా నా ప్రాణప్రియుడు నా దగ్గరే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడమ్మా అని నలుగురిని అడుగుతుంది. అయ్యా నా ప్రాణప్రియుని చూసారా అని అలసిపోయేంతవరకు తన ప్రాణప్రియుని కోసం వెతికింది. ఆమె అలసిపోయేంతవరకు వెతికినప్పుడు ఆ ప్రాణప్రియుడు ఎదురే ఉన్నాడంట. మాట ఉంటే నాకు ఎట్లా ఉంటుంది తెలుసా? మనం కూడా ప్రభుని ఎతుకుతున్నామా? ప్రభు మహిమ అనుభవిస్తున్నామా? ప్రభు ఆత్మలో పరవశిస్తున్నామా? ఆలోచించాలి మనం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు ఏమనంటే, నేను ఒకప్పుడు హింసకుడినే, కానీ దేవుడు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి, దేవుడు నాతో చెప్పిన విధానాన్ని బట్టి నేను అనిందుడిగా మార్చబడాను. ఇప్పుడు చదవండి, కింద చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరమైనవో వాటిని నేను క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నాను. హల్లెలూయా. ఎక్కడ నాకు లాభం వస్తుందో, ఇదిగో పలానా దగ్గరికి వెళ్తే నాకు లాభం వచ్చింది, పలానా చోటుకి వెళ్తే నాకు ₹1,00,000 వస్తాయి, పలానా బిజినెస్ చేస్తే నాకు కొన్ని కోట్లు వస్తాయి అనుకొని ఆయన అంటున్నాడు ఏమనంటే, ఆయనను నాకు ఏవి లాభకరమైనవో
వాటిని నేను క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకోసమంట? క్రీస్తు కోసం నష్టంగా ఎంచుకున్నాడు. క్రీస్తు సమర్పించుకోవడం అంటే ఏదో కాదు. నీకు ఆ రోజు పని ఉంటుంది, ఆ రోజే ప్రార్థన ఉంది, ఆ రోజే నీకు పని ఉంటుంది. అన్నీ విడిచిపెట్టి ప్రభు కోసం వచ్చావా? నువ్వేం చేసావు? నష్టపరుచుకుంది. ఎవరి కోసము? నువ్వు క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకున్నావు. లాభం వచ్చింది. బయటికి వెళ్తే, ఆదివారం వెళ్తే కమ్మగా మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫ్లాట్ బిజినెస్ చేసే వాళ్ళకైతే ఆ రోజు అందరు ఖాళీ ఉంటారు. ఆదివారమే కొంతమంది ఖాళీ ఉంటుంది. అప్పుడు కూడా ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి. కొంతమంది ఎన్నింటికి వస్తుంది తెలుసా? నువ్వు ఆరాధనకే క్రమంగా రాకపోతే ప్రభు నిన్ను చూస్తాడు. చూడనా నేనంటే అనుకో, ప్రభు నిన్ను చూడ్డా? ఇప్పుడు ప్రార్థన చేస్తాం మనం, అంతా అయిపోయిందక్క. ప్రభా నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నన్ను దర్శించాను చెప్తావు. నిన్ను దర్శించాలంటే నేను చూడ్డా? చెప్పండి, నేను చూస్తాడా చూడ్డా? ఏంది అందరు మౌనంగా ఉన్నారు? ఎవరు లేరమ్మా వెనకాల. చూడ్డా? చూసేగా నీకు ప్రతిఫలం ఇచ్చేది. రహస్యం ముందు చేసిన ప్రార్థన, ఆ రహస్యం ముందు చూచిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన చూస్తాడు. ఆయన అంటున్నాడు ఏమనంటే, అపోస్తలుడైన పౌలు, నాకు ఏది లాభకరమైన వాటిని క్రీస్తు నిమిత్తం నేను నష్టపరుచుకున్నాను. ఆయనకి సమర్పించుకున్నాడు. ప్రభువా, ఇది మొదలుకొని నా జీవితం నీది. ఏమనుకున్నాడు తెలుసా? ఇది మొదలుకొని నా జీవితం నీది. నేను ఎప్పుడో చనిపోవలసిన వాడిని, ఎప్పుడో మరణించవలసిన వాడిని నన్ను బ్రతికించావు నాయన. ఈ జీవితం నీదని ప్రభువుకు సమర్పించుకున్నాడు అపోస్తలుడైన పౌలు. మీకు తెలుసో తెలీదో, యేసు ప్రభుతో తిరిగిన వారి కంటే యేసు ప్రభుతో తిరగని వాడు అపోస్తలుడైన పౌలే ఎక్కువ సంఘాలు కట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఎవరి గురించి చెప్పుకుంటున్నారు తెలుసా? శిష్యుల గురించి చెప్పుకోవట్లే. ఎవరు? మీదే సంఘం అంటే మాది అపోస్తుల సంఘం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చేసిన సంఘం, అపోస్తులు ప్రయాసపడిన ఆ ప్రయాస ఎటువంటిది తెలుసా? సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. ఎందుకోసం అంటే, నేను క్రీస్తు నిమిత్తము సమస్తాన్ని నష్టపరుచుకున్నాను. ఆ కింద చదవన మాట, నిశ్చయముగా గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. రెండోదంట, అపోస్తలుడైన పౌలు ఏది లాభం వచ్చిందో దాన్ని నష్టపరుచుకున్నాడు. ఎవరి నిమిత్తం అంటే క్రీస్తు నిమిత్తం. రెండోది నా ప్రభు చెప్తున్న మాట, పౌలు దేనికోసం అంట? దేవుడి దగ్గర నుంచి అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవాలని ఏం చేసుకున్నాడంట? నష్టపరుచుకున్నాడు. సమయం వదిలేసేసుకున్నాడు. ఎందుకయ్యా? సోమవారం పనికి పోతే 1000 రూపాయలు వస్తాయి అనుకోలా. నేను దేవుడి దగ్గర నుంచి జ్ఞానం పొందుకోవాలి, దేవుడి దగ్గర నుంచి మహిమ అనుభవించాలి. నేను ఆ శ్రేష్టమైన జ్ఞానం లేకపోతే ఈ లోకంలో బ్రతకలేను, నేను ఈ లోకంలో నేను నడిపించబడలేను నేను అని చెప్పి ఆ శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవాలని సమస్తాన్ని నష్టపరిచేసుకున్నాడు. అది సమర్పించుకోవడం అంటే. ఇంకొకటి మాట చదవండి. ఏంటంటే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలముగా నా నీతిని కాక క్రీస్తు యందలి విశ్వాసం వల్లైనను, నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు. అబ్బా స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంట? 3వ పాయింట్ చెప్తున్నాడు. నాకొద్దయ్యా, నాకొద్దు ఇదేది. నేను క్రీస్తు కనపడాలా, మనుషులు కనపడకూడదు. మనుషులకు నాకు అవసరం లేదు. ఎవరి కోసమంట? నా విశ్వాసము, నా నీతి ఎందుకు, నా ప్రార్థన ఎందుకు అంటే నేను ఆయన కనపడాలా. ఎవరికి ఉంటుందండి ఆశ? ఎవరికి ఉంటుంది తెలుసా? సమర్పించుకున్న వాళ్ళకు ఉంటుంది ఈ ఆశ. సమర్పణ కలిగి జీవించే వాళ్ళకు ఉంటుంది ఈ ఆశ. నేను ప్రభు కోసం ఆగుపడాలా. 40 రోజులు 40 పగళ్ళు దేవుడు మోషే ఎందుకు ఆ కొండ మీదకి ఎక్కాడు? ఎందుకు వెళ్ళాడంటే ఆయన మహిమ చేత కప్పబడాలని, ఆయన మహిమను అనుభవించాలనే సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు రమ్మనగాని వెళ్ళిపోయాడు.
అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒకటి నేను ఎందుకోసం అంటే, ఇదిగో ఏది లాభకరమైనది క్రీస్తు నిమిత్తం నేను నష్టపరుచుకుంటాను, రెండోది జ్ఞానము నిమిత్తం నేను సమస్తాన్ని నష్టపరుచుకుంటాను, మూడోది ప్రభుకు అగపడు నిమిత్తం నేను నష్టపరుచుకుంటాను. ఇది సమర్పించుకోవటం అంటే, ఇది సమర్పణ కలిగి జీవించడం అంటే. నువ్వు ఇట్లా సమర్పించుకోకుండా నన్ను పవిత్రాలుగా మార్చయ్యా, నన్ను పరిశుద్ధులుగా మార్చట్టు ఎట్ట మారుస్తాను నిన్ను? అపోస్తలుడైన పౌలు వరకు ప్రార్థనకి వెళ్తే సరిపోయేదా? నష్టపరుచుకున్నాడు ప్రభు కోసం. ఆ రోజు ఏదో మీటింగ్ ఉంది, మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎందుకు? నేను క్రీస్తు నిమిత్తం ఆగపడాలా, నేను క్రీస్తు యొక్క జ్ఞానం సంపాదించుకోవాలా, క్రీస్తుని మహిమ నేను అనుభవించాలా. ఒక దగ్గర రాయబడి చిన్న మాటే, నాకు క్రీస్తు యొక్క మహిమను అనుభవించాలని ఆశ. నాకు సంఘంతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నాకు ఈ లోక సంబంధం ఏది అవసరం లేదు, కానీ నేను క్రీస్తు మహిమను అనుభవించాలా. వా, ఏం తలంపండి అది. ఎవరికి ఉంటుందంటే ఆత్మ సంబంధమైన బిడ్డలకి మాత్రమే ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంటుంది. అందుకే ప్రభు మొట్టమొదటిగా మాట్లాడింది ఏంటంటే, నువ్వు శరీర సంబంధంగా బ్రతకడానికి కాదు నిన్ను ప్రభు నియమించింది, నీవు ఆత్మ సంబంధముగా మార్చబడడానికి మాత్రమే నిన్ను నియమించాడు. నీవు ఆత్మ సంబంధంగా మార్చబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలా? నిన్ను పవిత్రులుగా మార్చుకోవాలా, నువ్వు ఏం చేసుకోవాలా? ప్రభుకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. నువ్వు సమర్పించుకుంటేనే, నువ్వు పవిత్రపరచుకోవాలంటే నువ్వు సమర్పించుకోవాలి. ఏం సమర్పించుకున్నాడు? దేవుడు కావాలంటే వదిలేసుకొని రావాలంతే. ఎందుకు? ఫ్యామిలీని వదిలిపెట్టి కొన్ని సంఘాలు పెళ్ళిళ్ళు ఏమీ లేకుండా ప్రభు సేవ చేస్తున్నారంటే ఎందుకోసము? వారంతా క్రీస్తుకు సమర్పించుకున్న వారు. వాళ్ళకి ఆశలు ఉండవా? మనం తింటున్న ఉప్పుకి కారానికి ప్రతి ఒక్కరికి ఆశ వచ్చిద్దండి, తెలుసా? వచ్చిద్దా రాదా? వచ్చింది సార్, వచ్చింది. కానీ ఆశను చంపుకొని ఎవరి కోసం బ్రతుకుతున్నారంటే క్రీస్తు కోసం బ్రతుకు. ఎందుకయ్యా అంటే, నేను క్రీస్తు ఎదుట ఆగపడాలా, క్రీస్తు ఎదుట నిలబడాలా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు ఏమనంటే, సంఘము ఏ విధంగా ఉండాలంటే దేవుని ఎదుట నిర్దోషిగా కనపడాలంట. సంఘం దేవుని ఎదుట ఫస్ట్ ఏంటిదంటే పరిశుద్ధుడిగా కనపడాలంట సంఘం, రెండవదిగా నిర్దోషిగా కనపడాలా, మూడోదిగా మహిమగల సంఘంగా కనపడాల ప్రభుకి. హల్లెలూయా. మన సంఘం ఎట్లాగుంటుంది? సంఘం అంటే ఎవరో కాదండి, నువ్వే సంఘం. నిన్ను బట్టి సంఘం అంతా మార్చబడుద్ది, నిన్ను బట్టి నీ ప్రక్కన సహోదరి మార్చబడుతుంది. మనం ఏ విధంగా జీవిస్తున్నామో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా బ్రతుకుతున్నాం మనం? అందుకే నా ప్రభు ఈరోజు చెప్తున్నాడు, ఎందుకు అపోస్తలుడైన పౌలు క్రీస్తు నిమిత్తం మొత్తం నష్టపరుచుకున్నాడు, ఎందుకు నల్లగొట్టుకున్నాడు, ప్రతిరోజు ఉపవాసం ఎందుకు ఉంటున్నాడు అంటే, క్రీస్తు నిమిత్తం కొన్ని ఆత్మలైన నా సంగతి నేను బలపరచాలి ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు నా ప్రభుత్వం ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్నారా, లేకపోతే శరీర సంబంధంగా నడిపించబడుతున్నారా? శరీరానుసారమైన మనసు అది మరణానికి దారి తీసిద్దని గుర్తుపెట్టుకోండి. ఆత్మానుసారమైన మనసు అది నిత్య జీవానికి నడిపించిద్దని గుర్తుపెట్టుకోండి. ఒకటి చెప్తామా, ఎందుకు నీ దేవుడు నిన్ను నియమించాడు? నీవు ఆత్మ సంబంధంగా నడిపించబడాలని. ఎందుకు నీవు ఆత్మ సంబంధంగా నడిపించబడాలంటే, నువ్వు ప్రభుకు ప్రదానము చేయబడ్డావు. ప్రదానం చేయబడి నీవు పరిశుద్ధురాలుగా ఉండాలి, పవిత్రాలుగా బ్రతకాలి. ఎప్పటి వరకు అంటే ఆయన వచ్చి నీతో నేను తీసుకెళ్ళిపోయి అంతవరకు నువ్వు ఎట్లాగా ఉండాలంట? పవిత్రాలుగానే బ్రతకాలి. నువ్వు పవిత్రాలుగా బ్రతకాలంటే ప్రభు కోసం సమర్పించుకోవాలి. ఏం సమర్పించుకోవాలి? నీ జీవితాన్ని సమర్పించుకో. చెప్పానుగా, అపోస్తలుడైన పౌలు ప్రభు కోసం సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. ఒకటి లేది లాభమైనవో అవన్నిటినీ నష్టపరుచుకున్నాడు. ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తం. రెండోది ఎందుకు నష్టపరుచుకున్నా అంటే దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి. ఏ జ్ఞానం అంట? ఈ లోక జ్ఞానం ఒకటి ఉంది, అక్కడ ఏమంటున్నాడంటే అతి శ్రేష్టమైన దేవుని జ్ఞానం సంపాదించుకోవాలని నష్టపరుచుకున్నాడు. మూడోది ఎందుకు నష్టపరుచుకున్నాడంటే ప్రభుకి నేను అగపడాలి, ప్రభువుకు నేను కనిపించాలని. అవునా కదా?
ఇప్పుడు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు అందరిని చూస్తాడా? లేకపోతే ఎవరైతే నాకు సమర్పించుకుంటున్నారో, ఎవరైతే నాకు ఆశ కలిగి ఉన్నారో వాళ్ళని చూస్తాడా? ఎందుకోసము? అందరిని చూడడు ఆయన. అడుక్కునే వాళ్ళు 10 మంది ఉన్నారండి ఆడ, 10 మంది ఉన్నారు. కానీ ఆ 10 మందిలో ఒకడు మాత్రం, ప్రభువా నా బ్రతుకి వద్దు నాయన, నాకు నేను మళ్ళీ నడవాలా, నా కళ్ళు తెరవబడాలి ప్రభువా, నేను కూడా ప్రపంచాన్ని చూడాలి, నిన్ను వెంబడించాలని ఆశపడ్డాడు. ఆశపడి ఆ మార్గాన్ని వెళ్ళిపోయాడు పాపం. ఎవరు? యేసు ప్రభు. ఆ మార్గాన్ని వెళ్ళిపోతే ఏందయ్యా ఎంతమంది జనం అంటే, గుడ్డాడు కదా పాపం, ఏం తెలియదు. ఏందయ్యా అంటే ఏమన్నాడు? అయ్యా ఇదిగో నజరేయుడైన యేసు ఈ మార్గాన్ని వెళ్ళాడు. అవునా అని చెప్పి మనం ఏం చేస్తాం? ఫాస్ట్ గారు వెళ్ళిపోయాడులే, వద్దులే ఇంక పిలవద్దులే, ఇంక రావద్దని చెప్పి ఆయన్ని ఒంగోలు నుంచి వచ్చాడు ప్రయాసపడి, ఛార్జీలు పెట్టుకో మరి వద్దని చెప్పి ఇంకా అట్ట అనుకోలా. ఏమంటున్నాడు తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని చెప్పి అరుస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? అరుస్తున్నాడు. ఆ పక్కన ఎంత అరుస్తున్నాడు? గమ్ముడు వెళ్ళిపోయాడు ఆయన, గమ్ముడు నువ్వు అంటే. ఆయన ఏమాత్రము మనుషుల మాటలు లక్ష్య పెట్టలా. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే మళ్ళీ ఈ ఊరికి రాడాయన, నేను ఎప్పుడు ఇట్టే బ్రతకాల అని చెప్పి మరి బిగ్గరగా కేకలు వేయటం ప్రారంభించాడంట. హల్లెలూయా. యేసుని ఎవరైనా ఆపారు అంటే ఆ గుడ్డివాడే ఆపాడు యేసుని. హల్లెలూయా. ఆ గుడ్డివాడి స్వరం విని అక్కడ ఆయన నిలిచిపోయిన రాయబడింది. ఏమైందంట? నిలిచిపోయాడు. ఆయన వెళ్ళవలసిన మార్గాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆయన ఎవరి కోసం నిలబడ్డాడు? ఆయన ఒక గుడ్డివాడి కోసం ఆగిపోయాడండి. వాడేం నీట్గా లేడు, వాడికి ధనం లేదు, ఎన్ని రోజులైందో స్నానం చేసి, వాడి కోసం ప్రభు ఆగిపోయాడు. ఎందుకని తెలుసా? వాడి ఆసక్తిని బట్టి వాడు ఏదో ప్రభు దగ్గర నుంచి కోరుకుంటున్నాడు కనుక. అక్కడ రాయబడిన మాట ఏందో తెలుసా? యేసు ఆ మాటలు విని ఏమైపోయాడంట? నిలిచిపోయాడంట, ఆగిపోయాడు. ఇంక అంతే, కదల్లా రమ్మను అని చెప్పి. ఏంది అంటయ్యా? కళ్ళు కావాలంట. ఓకే నువ్వు అన్నట్టే నీ విశ్వాసం అనేలాగా వాడు కళ్ళు తెరవబడ్డాయి. ప్రభుని వెంబడించాడు. అదండి జీవితం అంటే. హల్లెలూయా. అందుకే నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట, మీరు ఎట్లాగా బ్రతుకుతున్నా నాకు తెలియదు, కానీ మనమందరం క్రీస్తు ఎదుట నిలబడాల. ఎందుకంటే ప్రదానం చేయబడ్డా మనం రేపు నిత్య నరకంలో పడితే మనకి జీవితం ఎట్టుంటుంది? ఆ నిత్య నరకంలో పురుగు ఏంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎట్లాంటి బ్రతుకు తెలుసా? ఈ లోకంలో కొంచెం తింటున్నాం, అక్కడ పడ్డావా ఇంకా యుగ యుగాలు ప్రభువా దావీదు కుమారుడా అని. ఏదైనా ఈ లోకంలోనే నువ్వు. అందుకే అంటాడు, ఎందుకంటే నేను క్రీస్తుని సంపాదించుకోవాలని. ఎవరిని సంపాదించుకోవాలని? నాకొద్దు అయ్యా. రాయ్యా, నువ్వు రాజు కదా, రా, అక్కడ డబ్బులు వస్తాయి 1 లక్ష రూపాయలు అంటే. నాకొద్దు అయ్యా, నేను క్రీస్తు నిమిత్తం క్రీస్తుని సంపాదించుకోవాలని వచ్చాను నేను, నాకొద్దు. అదండి సమర్పణ. అటువంటి సమర్పణ కలిగి నువ్వు జీవించాలన్నది నా యొక్క ప్రభు కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పవిత్రాలుగా మార్చబడాలన్నా నువ్వు సమర్పించుకోవాలా. సమర్పించుకున్న నీవు నీ జీవితం ఎట్లాగంటే దేవుని మహిమార్థమి నిన్ను ఒక పాత్రగా వాడుకుంటాడు. హల్లెలూయా. పాత్రగా వాడుకోవాలంటే నువ్వు ప్రభుకి సమర్పించుకోవాలి. అందరము మోకరించి కళ్ళు మూసుకున్నాం.